ఫ్రెండ్స్, ఈరోజు మనం ఇంకోటి లాంగ్ ఫ్రాక్ కుడతాము. సో దీని మెజర్మెంట్స్ ఏంటంటే, ఇది చెస్ట్ 12 తీసుకున్నాను నేను. 12కి ఫోల్డ్ చేసి పెట్టేశాను నేను. సో ఇది 2 ఫోల్డ్స్, 2 లేయర్స్, ఇది 2 లేయర్స్. ఓకేనా? కింద డౌన్ 2 లేయర్స్ ఉంది, ఇది 2 లేయర్స్. నేను టోటల్గా ఇది 12 ఇంచెస్ తీసుకున్నాను. లెంత్ మనం ఎంత తీసుకుందామంటే 17 తీసుకుందాం. సో ఇక్కడికి వస్తుంది 17. దీనికి మనం షోల్డర్ 8 తీసుకుందాం. షోల్డర్ వచ్చేసి 8. ఓకే, నెక్ విడ్త్ 3 ఇంచెస్. షోల్డర్ ఆర్మ్ హోల్ వచ్చేసి 8 ఇంచెస్. ఓకేనా? ఇది కట్ చేద్దాం ఇప్పుడు. ఇది మన బాడీ వచ్చేసింది. నెక్స్ట్ మనం తర్వాత కట్ చేద్దాము. అదే ఇంతకుముందు దాన్ని కూడా మనం కట్ చేసాం కదా, లైనింగ్తో పాటు మనం కట్ చేసుకుందాం. లైనింగ్ వేసేటప్పుడు నెక్ డీప్నెస్ కట్ చేసి అటాచ్ చేద్దాం, మనం అతికిద్దాము. నెక్స్ట్ ఎక్స్ట్రా క్లాత్ సైడ్కి ఉంటుంది కదా, మనం ఇప్పుడు బాడీ కట్ చేసిన తర్వాత ఈ ఎక్స్ట్రా క్లాత్ని తీసుకుందాం. ఇది మనకు 17 ఇంచెస్ లెంత్లో ఉంటుంది. ఇక్కడ మనం స్లీవ్ కట్ చేద్దాం. స్లీవ్స్కి ఫార్ములా ఏంటి, మనం ఇక్కడ స్లీవ్ రౌండ్ తీసేసుకుంటున్నాం. ఎంత? 7 తీసుకుంటున్నాం. ఓకే, 7 తీసుకుంటున్నాం. ఇది వచ్చేసి మనకు 12 ఉంటుంది, 11 ఉంది. ఓకే, 10 మ్యాక్సిమం మనం 10 తీసుకుంటాము. 1 ఇంచ్ ఎక్స్ట్రా ఉంది, అది తీసేసుకున్నాను నేను. ఇది లోపలికి వచ్చేసి 3 ఇంచెస్. ఈ 3 ఇంచెస్ నుంచి ఈ పాయింట్కి మనం స్ట్రైట్ లైన్లో డ్రా చేసుకోవాలి. ఈ స్ట్రైట్ లైన్ నుండి మిడిల్ పాయింట్ తీసుకొని ఇటువైపు హాఫ్, ఇటువైపు హాఫ్ ఇంచ్ మనం మార్క్ చేసుకోవాలి. ఓకే, హాఫ్. దీని నుండి మనం కర్వ్ డ్రా చేసుకోవాలి. ఇక్కడ నుండి కలర్ మార్కర్ అయితే బాగుండేది, వైట్ ఆన్ వైట్ కాబట్టి కొంచెం ఇది ఉంది. ఇక్కడ నుండి ఈ పాయింట్కి మనం స్ట్రైట్ లైన్ వేసేసుకుందాం.
ఇది కట్ చేద్దాం. నేను ఇంకో లాంగ్ ఫ్రాక్కి కొంచెం ఆర్మ్ దగ్గర ఒక 2 ఇంచెస్ క్లాత్ అటాచ్ చేశాను అనమాట. అందుకని నేను ఇది కొంచెం ఎక్స్ట్రా తీసుకున్నాను అతుకు పడకుండా. సో సఫిషియెంట్గా ఉంటుంది ఇదైతే. ఓకేనా. ఇది ఎల్బో వరకు వస్తుంది స్లీవ్, ఎల్బో లెంత్ స్లీవ్స్ అయిపోయాయి. బాడీ అయిపోయింది, స్లీవ్ అయిపోయింది. తర్వాత బేసిక్గా మనకు ఇది 30 ఇంచెస్ లెంత్ కావాలి కింద గేరాకి, కానీ ఇది జస్ట్ 29 ఉంది, 1 ఇంచ్ లెస్ ఉంది. కింద మనం ఇంతకుముందు ఒక వీడియోలో కుట్టిన ఫ్రాక్ సేమ్ సైజు. సో దాంట్లో ఏంటంటే 30 వచ్చింది మనకు. కింద మనం ఎక్స్ట్రా ఫ్రిల్ ఇచ్చామన్నమాట. ఆ ఎక్స్ట్రా ఫ్రిల్ 9 ఇంచెస్ ఇచ్చాము. ఇప్పుడు మనం 10 ఇంచెస్ ఇస్తాం వేరే క్లాత్ దీనికి. దానివల్ల ఏంటంటే మనకి లెంత్ అనేది కవర్ అయిపోతుంది, కంప్లీట్గా కావాల్సినంత లెంత్ వస్తుంది. సో ఇది 30 ఉండాలి గేరా మొత్తం. ఇది క్లాత్ నేను కట్ చేస్తున్నాను దీన్ని 2 పీసెస్. తర్వాత దీంట్లో ఆరెంజ్ ఉంది కదా, దీంట్లో కొంచెం లైట్గా ఆరెంజ్ ఉంది. ఇది కూడా ఆరెంజ్ అనమాట. దీనికి కింద ఫ్రిల్స్, ఎక్స్ట్రా ఫ్రిల్స్ ఏవైతే ఇస్తామో ఈ క్లాత్ ఇస్తున్నాము. ఇంకొకటి వచ్చేసి దీనికి వేస్ట్ కోట్ లాగా ఒక డిజైన్ చేస్తున్నాను అనమాట. ఈ క్లాత్తోనే చేస్తున్నాను అది. ఓకే, అది కూడా కట్ చేసుకుందాం. ఇది మనకి ఓన్లీ ఫ్రంట్కి ఇది నేను ఎక్స్ట్రా వేస్ట్ కోట్ లాగా డిజైన్ వేస్తున్నాను అనమాట. ఈ క్లాత్కి మెయిన్ బేసిక్ అయితే ఇది క్లాత్. ఈ బేసిక్ క్లాత్కి ఇది అడిషనల్గా డిజైన్ వేస్తున్నాను, ఎందుకంటే ఆరెంజ్ ఇందులో కలర్ వచ్చినందుకు కొంచెం మ్యాచింగ్ ఉందని తీసుకున్నాను నేను. సేమ్ పోచంపల్లి క్లాత్, 2 కూడాను కాటన్స్. సో దీనికి వేస్ట్ కోట్ వేస్తాను. వేస్ట్ కోట్కి నేను సేమ్ మెజర్మెంట్ కాబట్టి ఓన్లీ ఫ్రంట్ పార్ట్ కావాలి మనకు. సో ఫ్రంట్ పార్ట్ మనం యాజ్ ఇట్ ఈజ్గా తీసేద్దాము. ఒక 1 ఇంచ్ తక్కువ పెట్టాను నేను. ఓకే, ఎందుకంటే టైప్ చేయడానికి అక్కడ మనం రోప్ వేసి టై చేద్దాం కింద. అది ఎలానో కుట్టేటప్పుడు మీకు అర్థమవుతుంది. జస్ట్ ఇది కట్ చేస్తున్నాను నేను. నెక్స్ట్ మనకి కింద గేరకి 10 ఇంచెస్ అన్నాను కదా, ఎక్స్ట్రా క్లాత్ ఫ్రిల్ ఇస్తున్నాము. సో అది 30 లెంత్ తీసేసి 3 పీసెస్ కట్ చేద్దాం. ఇప్పుడు మనం ఇది లాంగ్ ఫ్రాక్ కుడదాము. లాంగ్ ఫ్రాక్కి నేను వేస్ట్ కోట్ కట్ చేసిన కదా, దీనికి లైనింగ్ కూడా కట్ చేసుకున్నా. సో ఇవి 2 మనం అతికించి వేస్ట్ కోట్ కుట్టేద్దాము. దీని తర్వాత మనం బాడీకి లైనింగ్ వేసుకొని బాడీ కూడా కుడదాం. ఫస్ట్ అయితే దీన్ని కుట్టుకుందాం. ఇది వేస్ట్ కోట్ కుడుతున్నా. వేస్ట్ కోట్ అంటే ఇట్లా వస్తుందన్నమాట ఫ్రంట్లో. అయితే దానికి ఇక్కడ డోరీస్ వస్తాయన్నమాట, కనిపిస్తుంది కదా, డోరీ కట్టడానికి. దీనికి ఏంటంటే ఒకటి లైనింగ్ పీస్, ఇది మెయిన్ పీస్కి మధ్యన ఇవి పెట్టాను అనమాట డోరీ కట్టుకోవడానికి. లూప్స్ పెట్టిన ఇది ఒక స్టిచ్ చేసిన, ఇంకా దీనిపైన ఇంకో టాప్ స్టిచ్ చేస్తే సరిపోతుంది. తర్వాత అట్లనే ఇది కూడా కుట్టేద్దాం. ఓకే, ఇవి ఇట్లా మధ్యలో పెట్టి ఇట్లా కుట్టేసిన, దీన్ని ఫ్లిప్ చేసి మళ్ళీ ఇంకో స్టిచ్ వేస్తే సరిపోతుంది. టాప్ స్టిచ్ వేస్ట్ కోట్. ఇది ఇట్లా మెడ పక్క నుండి ఇట్లా వస్తుంది అనమాట వేస్ట్ కోట్. ఇక్కడ మనం డోరీ వేసిస్తాం, దీనికి డోరీ వేసిస్తాం. మెయిన్ బాడీ ఇప్పుడు కుడదాం. దానికన్నా ముందు సేమ్ కలర్ దారం పోసుకున్నాను కదా, సో కింద మనము ఎక్స్ట్రా ఫ్రిల్స్ పెడుతున్నాం కదా, ఆ ఫ్రిల్స్కి పీకో చేసేస్తాం. పీకో చేసేసి ఈ పీసెస్ అన్నీ ఒక పీస్ లాగా జాయిన్ చేసేస్తాం. ఇదిగోండి ఇట్లా మొత్తం అన్నీ నేను పీకో చేసేసాను కింద. సో ఇంత క్లాత్ అనమాట. వీటికి చిన్న చిన్నగా ఇక్కడ పైన మనం ఫ్రిల్స్ ఇచ్చేద్దాం. అక్కడొకటి ఇట్లా ఫ్రిల్స్ ఇచ్చేద్దాం. లాస్ట్ టైం మనము లాంగ్ ఫ్రాక్ కుట్టాం కదా, దానికి ఎలా వేసామో సేమ్ అదే మోడల్లో వేద్దాం. కాకపోతే ఇది డిఫరెంట్ కలర్స్ అనమాట, డిఫరెంట్ క్లాత్స్ మనం పెట్టి కుడుతున్నాము.
సో ఇది అయిపోయింది. ఇప్పుడు మనం ఫ్రిల్స్ వేద్దాం. ఇదిగోండి ఇలా మనం అన్నీ ఫ్రిల్స్ వేసేసుకోవాలి. ఫ్రిల్స్ వేసేసుకొని కింద స్కర్ట్కి మనం అన్నీ అటాచ్ చేసుకోవటం అంతే. కింద ఫ్రెండ్స్ ఫస్ట్ నేను ఇది బ్యాక్ సైడ్ బాడీ కుట్టాను. బాడీకి నేను ఏం చేశానంటే 2 ఇంచెస్ ఇది నెక్ డీప్నెస్ తీసుకున్నాను. ఇది స్ట్రైట్గా ఇలా ఒక కుట్టు వేసి లైనింగ్కి జాయిన్ చేశాను. 2 వేసేసాను స్టిచ్చెస్, ఎందుకంటే టాప్ స్టిచ్ వేయట్లేదు. ఇది ఫ్లిప్ చేసేసి అట్లానే వదిలేస్తాను నేను. తర్వాత దీనికి ఇక్కడ నుండి మొదలుపెట్టి ఇట్లా అని ఇంకో స్టిచ్ వేసాను. 2 స్టిచ్చెస్ వేసాను. ఇటు నుండి ఇట్లా అని. ఓకే, ఇక్కడ ఒక చిన్న కట్ ఇస్తాను అనమాట. ఓకే, ఈ కట్ ఇచ్చి దీన్ని ఫ్లిప్ చేసిన తర్వాత ఇక్కడ కాజా, ఇక్కడ హుక్ వేసుకుంటే దీన్ని ఈజీగా వేసుకోవడానికి ఉంటుంది అనమాట. మెడ మనము చిన్నగా పెట్టుకున్నప్పుడు ఇట్లాంటి హుక్కి కట్టిస్తే చాలా బాగుంటుంది అనమాట. ఈజీగా ఉంటుంది వేసుకోవడానికి. ఫ్రంట్ నేను ఇది 7.5 ఇచ్చాను. ఏది ఫ్రంట్ నెక్ డీప్నెస్ అయితే, బ్యాక్ మాత్రం తగ్గించాను అనమాట. ఇది వేసుకోట్ వేసాను పైనుండి ఫ్రంట్కి ఇట్లా. ఓకేనా, దీనికి ఇక్కడ మనం డోరీ వేద్దాము. రెండిటికి ఇది కలిపి జాయింట్కి ఒక డోరీ వేద్దాం. ఇది వేసాను. ఇప్పుడు దీనికి పైన మనం వెనకాల బాడీ వేద్దాం. దీనికి స్లీవ్స్ కుట్టిన. ఈ స్లీవ్స్ ఎలా కుట్టానంటే ఫస్ట్ స్లీవ్స్కి చిన్నగా ప్యాచ్ చేశాను అనమాట, ఎడ్జ్లో అదే డౌన్లో. తర్వాత దీన్ని ఇట్లా మడిచేసి దీనికి అటాచ్ చేసేసాను ఆల్రెడీ. సో కింద స్కర్ట్ మనం వేయటమే ఉంది. ఇది కంప్లీట్ అయిపోయింది. ఓకే, బాడీ అయిపోయింది. కింద స్కర్ట్ వేసేస్తే సరిపోతుంది 2 స్లీవ్స్కి. స్లీవ్ వేరియేషన్ మాత్రం చిన్నగా అదే మనం వేసుకోట్ ఏదైతే ఇచ్చినామో కింద ఎక్స్ట్రా ఫ్రిల్ ఇస్తున్నామో ఈ కలర్ క్లాత్ ఇస్తున్నాం అనమాట. అందుకని కొంచెం మ్యాచింగ్ గురించి నేను దీనికి ఇది కూడా వేసాను. ఇది బాడీ, ఇదంతా బాడీ ఉల్టా వైపు. ఇది వచ్చేసేమో కింద స్కర్ట్ అనమాట. ఆల్రెడీ నేను ఫ్రిల్స్ వేసుకున్నా. ఈ ఫ్రిల్స్ వేసుకున్నవి దీనికి అతికిచ్చిన అనమాట. ఓకే, బాడీ ఇంకా స్కర్ట్ ఇది అతికిచ్చిన. అతికించిన తర్వాత ఇంకో వైపు కూడా ఉంది. ఈ బాడీ బ్యాక్ సైడ్ బాడీ ఇది దీనికి అతికిచ్చేస్తే సరిపోతుంది. ఈ విధంగా నేను బాడీని కూడా జాయిన్ చేశాను. ఫైనల్ టచ్ అప్ ఏంటంటే ఇప్పుడు మనం లాస్ట్లో కింద లెంగ్త్కి మనం ఫ్రిల్ ఇవ్వాలి. ఓకేనా, ఈ ఎండింగ్లో మనం ఫ్రిల్ ఇవ్వాలి. మనం ఇవన్నీ ఫ్రిల్ కింద పీకో చేసి ఫ్రిల్స్ వేసి పెట్టుకున్న క్లాత్ ఉంది కదా, ఫస్ట్లో చేసాం మనం. ఇది దీనికి అతికించేసుకోవాలి. దీనికి అతికించేసి కుడదాం. ఇది దీనికి ఇట్లా జాయిన్ చేసేసి కుడితే ఇంకా అయిపోతుంది, ఫ్రాక్ అయిపోతుంది కుట్టడం. కింద ఇది ఫ్రిల్ జాయిన్ చేశాను. ఓకే, ఇలా వచ్చింది. దీన్ని మనం రివర్స్ తీద్దాం రైట్ సైడ్కి. ఈ స్లీవ్స్, ఇదేమో బాడీ, ఇంకో స్లీవ్ ఇటువైపు. ఇది ఫుల్గా ఇందులో కవర్ అవ్వట్లేదు, నేను పిక్ తీసి పెడతాను. ఓకే, కింద ఇలా ఫ్రిల్ వచ్చేసింది. కంప్లీట్ అయిపోయింది, ఫ్రాక్ కుట్టడం అయిపోయింది. ఇది డోరీ వేద్దాం ముందర. వేస్కోట్కి మనము లూప్స్ పెట్టాం కదా, దానికి డోరీ కుడదాము.
డోరీకి మనకి ఎప్పుడైనా పియాస్లో అంటే క్రాస్ కటింగ్లో ఉండాలన్నమాట క్లాత్. అప్పుడైతే ఎక్కువ స్ట్రెచ్ అవుతుంది, దాన్ని నారో కుడతాం కదా, అందుకని. అయితే దీన్ని మనం ఇప్పుడు ఇట్లా ఫోల్డ్ చేసుకోవాలంటే ఒక స్క్వేర్ పీస్ తీసుకున్నాను నేను. ఈ పీస్ ఒక పాయింట్ నుండి, ఏ పాయింట్ అయినా తీసుకోవచ్చు, ఒక పాయింట్ నుండి ఇట్లా ఫోల్డ్ చేసుకోవాలి. ఫోల్డ్ చేసుకుని ఇవన్నీ కట్ చేయాలన్నమాట. ఇవన్నీ ఇలా కట్ చేసుకోవాలి. మనకి సరిపోతాయి. వీటికి ఇది తీసుకొని విప్పదీసి దీన్ని మనం అతికించేసుకోవాలి. ఓకే, అతికించి ఒకటి రిబ్బన్ లాగా మనం రెడీ చేసుకొని దీన్ని కుట్టు వేయాలి. దీన్ని కావలసిన పొడవు తీసుకొని ఈ పొడవుని మొత్తం ఇట్లా కుట్టుకోవాలన్నమాట. ఓకే, ఇంత మిడిల్కి మనకి ఎంత సైజ్ కావాలో అంత చూసుకొని విడుతూ ఇదంతా కుట్టుకోవాలి. కుట్టుకున్న తర్వాత ఈ కింద మనం ఇట్లా ఎండింగ్లో దీన్ని క్లోజ్ చేసేస్తామన్నమాట. ఎందుకంటే ఇప్పుడు ఇది పెట్టి దీన్ని పైకి లాగాలి మనం. ఇదిగోండి, ఇట్లా దీని లోపలికి మనం ఇరికించేసి దీన్నంతా మనం కిందకి ఇట్లా లాగేసుకోవాలన్నమాట. లాగేసుకుంటే ఇదంతా రివర్స్ అవుతూ ఉంటుంది. లూప్ అనేది రివర్స్ అవుతూ ఉంటుంది అన్నమాట. లాస్ట్లో నేను ఇది ఓపెన్ చేసేస్తున్నాను ఈ దప్పడం తీసేయడానికి. ఓకే, ఇట్లా తీసేస్తే మనకు రివర్స్లో ఇదిగోండి, ఈ విధంగా మొత్తం మనకు ఇది డోరీ వచ్చేసింది. ఈ డోరీకి మనము కింద ఎండింగ్ ఇద్దాము. అదే ఇట్లా వస్తాయి కదా, ఇట్లా ఇచ్చేద్దాము. ఓకేనా, ఒక క్లాత్ తీసుకొని ఇట్లా ట్రయాంగిల్ షేప్లో కుట్టుకోవాలి.
ట్రయాంగిల్ షేప్లో కుట్టి ఈ లూప్ని దీంట్లోకి డోరీని దాంట్లోకి పెట్టుకోవాలన్నమాట. పెట్టేసుకొని రివర్స్లో దీంట్లోకి స్టిచ్ వేసేయాలి. స్టిచ్ వేసి దీన్ని ఫ్లిప్ చేసుకోవాలి. దీన్ని ఇక్కడ ఇందులో కుట్టాం కదా, దీన్ని రివర్స్ చేస్తున్నాను నేను. ఇట్లా వస్తుంది అనమాట. రివర్స్ చేస్తున్నాక ఈ దారాలు ఇవన్నీ ట్రిమ్ చేసేయాలి. ఓకే, ఇట్లా వస్తుంది కూడా. ఇటువైపు కూడా ఈ ఎండ్ కూడా ఇంకోటి వేసేద్దాం. ఇదిగోండి 2 లూప్స్ అయిపోయాయి. ఈ డోరీని ఫ్రాక్ వేస్ట్ కోట్కి ఎక్కించేద్దాము. ఇట్లా ఎక్కిచ్చేసాను నేను. ఓకేనా, కింద మనం టై అయినా చేయొచ్చు, దీన్ని ఇట్లనే కూడా వదిలేయచ్చు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ సరస్వతి ఫ్రమ్ హైదరాబాద్. నేను ఫ్యాషన్ డిజైనింగ్ రిలేటెడ్ వీడియోస్ చేస్తున్నానండి. నా ఛానల్ పేరు వచ్చేసి వస్త్రశిల్పి డిజైనర్స్. ఫ్రెండ్స్, మన ఛానల్ని కొత్తగా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే నేను పెట్టే వీడియోస్ అన్నీ మీ దగ్గరికి డైరెక్ట్గా వచ్చేస్తాయి అన్నమాట. సో ఫ్యాషన్ డిజైనింగ్ అంటే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఈజీగా ఇంట్లోనే కూర్చొని ఎంచక్కా నేర్చేసుకోవచ్చండి. అయితే నేను ఈరోజు ఈ సెషన్లో ఏం తీసుకొచ్చానంటే ఒక లాంగ్ ఫ్రాక్ తీసుకొచ్చాను అనమాట. మొన్న 2 డేస్ బ్యాక్ ఇంకో వీడియో రిలీజ్ చేశాను. దాంట్లో కూడా హౌ టు స్టిచ్ ఆ లాంగ్ ఫ్రాక్ విదిన్ హాఫ్ అన్ అవర్ అని పెట్టానండి. సో అదొక హాఫ్ అన్ అవర్లో ప్లెయిన్ మెథడ్లో కుట్టేసామన్నమాట. ఎలాంటి డిజైన్స్ కానీ ఎక్స్ట్రా ఆర్డినరీగా చేయకుండా నార్మల్గా కుట్టేసాము. ఇప్పుడు ఇది వచ్చేసి మనకి సెకండ్ లాంగ్ ఫ్రాక్ అనమాట. దీనికి 2 డిఫరెంట్ క్లాత్స్ తీసుకున్నాము. దీంట్లో ఏంటంటే ఆరెంజ్ ఉంది, పింక్ ఉంది. అట్లా ఉండడం వల్ల ఆరెంజ్ కలర్ మనం వేరియేషన్ లాగా ఎక్స్ట్రా డిజైనింగ్కి తీసుకొని మనం దీన్ని డిజైన్ చేసామన్నమాట. సో దీన్ని ఎలా చేసామంటే, లాంగ్ ఫ్రాక్ వచ్చేసి మొత్తం టోటల్ డిజైన్ ఇలా ఉంటుందండి. కింద వరకు ఇలా వస్తుంది, కొంచెం కిందకైతే కింద ఫ్రిల్ కూడా ఉంది. సో ఇదంతగా కవర్ చేయట్లేదు, వీడియో అంతా కవర్ చేయట్లేదు. సో అందుకని నేను ఇలా చూపిస్తున్నాను మీకు. ఇక్కడ కింద ఈ వేస్ట్ కోట్ ఇచ్చేసి ఇక్కడ కింద డోరీస్ ఇచ్చామన్నమాట. ఓకే, స్లీవ్స్ వచ్చేసి 3/4 ఇచ్చాము, ఎల్బో లాంగ్ స్లీవ్స్ ఇచ్చేసి ఈ మ్యాచింగ్ ఫ్యాబ్రికే ఇక్కడ కూడా చిన్నగా 1 ఇంచ్లో అటాచ్ చేసామన్నమాట. ఇది నెక్ విడ్త్ ఇలా పెట్టాము, నార్మల్ రౌండ్ నెక్ పెట్టాము. వెనకాల వచ్చేసి మనము హుక్ అండ్ లూప్ ఇచ్చాము, దీనికి ఇలా వచ్చిందనమాట. ఓకే, ఇలా తీసి వేసుకోవడానికి ఈజీగా ఉంటుంది ఇది హుక్ అండ్ లూప్ ఇలాగనమాట. సో ఈ విధంగా టోటల్ ఫ్రాక్ ఉంటుంది. దీన్ని మనం ఎలా కట్ చేసామో కుట్టామో ఈ వీడియోలో మనం నేర్చేసుకుందాము హాయిగా. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. కొత్తగా చూసే వాళ్ళైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే నేను పెట్టే వీడియోస్ ఇమీడియట్గా మీ వరకు వచ్చేస్తూ ఉంటాయి అన్నమాట. ఎంచక్క మీరు ఇంట్లోనే కూర్చొని ఫ్యాషన్ డిజైనింగ్ నేర్చుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ యువర్ వాల్యుబుల్ సపోర్ట్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్.